నెక్స్ట్ తదుపరి సీజేఐగా బిఆర్ గవాయ్ కేంద్రానికి సుప్రీం చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫార్సు అంటూ సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ నియమితులు కానున్నారు. అయితే ఈ 52వ సీజేఐగా మే 14న బాధ్యతలు చేపట్టినారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మే 13తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తన తర్వాత సీనియర్ అయిన జస్టిస్ బిఆర్ గవాయ్ని సీజేఐగా నియమించాలని కేంద్రానికి సీజేఐ సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. ఇది ఎట్లా ఉంటుందంటే తన పదవీకాలం అయిపోయే లోపు ఎవరినైనా ఒకరిని సిఫార్సు చేయాల్సి ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఆయన్నే మన అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి. సో ఇప్పుడున్నటువంటి సంజీవ్ ఖన్నా, మొన్నటిదాకున్న డివై చంద్రచూడ్, అలాంతా అదే ఒకరికి ఒకరు. 51 చంద్రచూడ్, 52 ఈయన 50వ సీజేఐ ఏమో చంద్రచూడ్, 51 ఏమో సంజీవ్ ఖన్నా, ఇప్పుడు 52వ బాధ్యతలు తీసుకునేది బిఆర్ గవాయ్. అయితే ఇక్కడ ఈయన హిస్టరీ కూడా, అంటే ఈయన ఏంటిదో ఒకసారి చూడురి. ఈ నియమించాలని కేంద్రానికి సంజీవ్ ఖన్నా సిఫార్సు చేశారు. అయితే 6 నెలల పాటు సేవలు అందించా ఉన్నారు. ఈయన 6 నెలలు, సంవత్సరం, మాక్సిమం 1.5 year 2 years ఉంటుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ సీజేఐగా 6 నెలల పాటు సేవలు అందించున్నారు. బిఆర్ గవాయ్ ఆర్టికల్ 370 రద్దు, ఎలక్టోరల్ బాండ్లపై నిషేధం, నోట్ల రద్దు, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన కీలక తీర్పుల్లో భాగస్వాములుగా ఉన్నారు అంటూ ఈయన మైల్ స్టోన్స్ అంటారు. ఇట్లని చూడండి ఒకసారి. ఆర్టికల్ 370 రద్దు మనకు తెలుసు. దాంతోపాటు ఎలక్టోరల్ బాండ్లపైన నిషేధం, ఎట్లయితే ఎలక్టోరల్ బాండ్ల పేరు మీద ఈ కార్పొరేట్ కంపెనీల ద్వారా తీసుకున్న విరాళాలు ఏవైతే ఉంటాయో పార్టీలు, సో వాటిపైన నిషేధంలో కూడా, అంటే ఆ తీర్పులో కూడా తను ఉన్నాడు భాగస్వామిగా. అట్లే నోట్ల రద్దు మనందరికీ తెలుసు. ఆ నోటు బందీ అయింది కదా. ఆ నోటు బందీ అయినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన కీలక తీర్పు, మొన్న ఎస్సీ వర్గీకరణ కూడా తెలుసు. ఇంకొకటి ఇప్పుడు ఈయన ముందున్నటువంటి ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఏదైతే ఉందో, ఇక కొనుగోలు అని అంటా ఉన్నారు దాన్ని, పార్టీ ఫిరాయింపు, దాని పేరు పార్టీ ఫిరాయింపు. బట్ కొనుగోలు అనేది ప్రజలందరికీ తెలిసి మనం అబద్ధం చెప్పుకుంటాం అన్నట్టు. అట్లా కావాలని మనం మోసం చేసుకుంటాం. అయితే పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అంటే అది తన ముందరనే ఉంటుంది. దీంతో పాటు ఇంకొకటి ఇప్పుడు ఎస్సీ భూములది, మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన 2 అంశాలు ఇలా బిఆర్ గవాయ్ ముందర ఉన్నాయి. సో చూద్దాం తనపై, అంటే వాటిపైన తన నిర్ణయం ఏంది, తన తీర్పు ఏంది అనేది మనం అతి త్వరలో చూస్తాం. అందుకే తన ముందున్నటువంటి మేజర్ ఛాలెంజెస్ 2.